హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. సో అందరికీ అన్ని మెసేజెస్ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కాబట్టి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఏ పాయింట్స్ మీకు మ్యాచ్ అవుతుంది చూసుకొని ఆ పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి. మిగతా పాయింట్స్ మీకు కాదు, సో వేరే వాళ్ళకి అనుకొని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ అంటే మేబీ మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ మనసులో ఉన్న ఎవరైనా అవ్వచ్చు. మీ పర్సన్ ఇన్ ద సెన్స్ ఓకే, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అయితే గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు వాళ్ళ నేమ్ తలుచుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ ఇప్పటిదాకా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీ లైక్ అనేది ఎంతో సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. డెఫినెట్లీ లైక్ చేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి కాబట్టి ఇది ఎనర్జీకి సంబంధించిన వర్క్ కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి. సో చూద్దాము మీ పర్సన్ ప్రెసెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అని. యూనివర్స్, ఏంజల్స్, సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, నా ఛానల్ని నెగిటివ్ చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. నేనేంటో, నా ఛానల్ ఏంటో అందరికీ తెలుసు. జనాలు ఏమంతా పిచ్చి వాళ్ళు కాదు ఫేక్ రీడింగ్స్ అని చెప్తే నమ్మడానికి. సో మీకు తెలుసు, మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు అని కూడా నేను ఇక్కడ స్పెషల్గా చెప్తున్నా. లేదు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని కూడా చెప్తున్నా. వేరే టారో రీడర్స్ టార్గెట్ చేస్తున్నారు. సో మీకు తెలుసు కాబట్టి అబ్జర్వ్ చేయండి. నా వర్క్ ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకు నన్ను ఇట్లా డిస్టర్బ్ చెయ్యాలని చూస్తున్నారో నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఇంకొకళ్ళ గురించి మాట్లాడను. నా రీడింగ్ నేను చెప్పేసుకొని నేను వెళ్ళిపోతాను. అది మీకు తెలుసు. ఎవరైతే చాలా టైం నుంచి ఫాలో చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు మీరేదో వచ్చేసి ఒక మాట అనేసి నన్ను హర్ట్ చేసి నన్ను బ్యాక్ చేయాలని చూస్తున్నారు. మీరందరూ వాళ్ళ మాటలు నమ్మరని అనుకుంటున్నాను.
యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. సో కరెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. Why I didn't speak up when I had a chance. Wait a second. I was just flirting, I was not serious. I was selfish. I had eye on someone else as well. I lost a special relationship. I have moved on. I have a special place for you in my heart. I know I got my karma. ఇన్ని చేస్తే కర్మ రాదా? I was unsure of my feelings. ఎవరండి ఈ ఇన్మెచ్యూర్డ్ పర్సన్? It was difficult to get over you. Finally I found someone better. బాబోయ్, ఎనర్జీస్ ఈరోజు చాలా నెగిటివ్ ఉన్నాయి ఎందుకో. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. మీకన్నా బెటర్ పర్సన్ ఎవరో వాళ్ళకి దొరికారంట. వాళ్ళు అదే చెప్తున్నారు. ఈరోజు మాత్రం రీడింగ్ చాలా చాలా నెగిటివ్గా వచ్చింది. కార్డ్స్ అట్లా వచ్చాయి, నేనేం చేయలేదు. సో మీ ముందే షఫల్ చేసి పెట్టాను. సో ఇది ఎవరి ఎనర్జీసో, ఎవరికి రీచ్ అవ్వాలో అది తప్పకుండా వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. సో వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, నీకు నాకన్నా మనీనే ఎక్కువ ఇష్టం, లగ్జూరియస్ లైఫే ఇష్టం. యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. బట్ ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాళ్ళ మనసులో ఉంది, అది వచ్చింది. ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వడానికి రీజను, మీ నుంచి దూరం వెళ్ళిపోవడానికి రీజను, మీ ఇద్దరి మధ్య మూవ్ ఆన్ అయిపోవడానికి రీజను, మీరు ఎక్కువగా తనకన్నా కూడా ఎక్కువగా మీరు మనీని కానీ లగ్జూరియస్ లైఫ్ని కానీ లవ్ చేశారంట. సో వాళ్ళ దగ్గర నుంచి సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీరు వాళ్ళని రిలేషన్షిప్ లవ్ చేశారు. మీది ట్రూ లవ్ కాదు, మీది ఫేక్ లవ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు నన్ను నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు, అందుకే నాతో ఎప్పుడు గొడవలు పడ్డావు, అందుకే నా గురించి నెగిటివ్గా మాట్లాడావు, అందుకే నా నుంచి మూవ్ ఆన్ అయిపోయావు. నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉండుంటే నువ్వు నా నుంచి మూవ్ ఆన్ అయిపోయేదానివి కాదు, లేకపోతే అయిపోయేవాడివి కాదు. నీది కనుక జెన్యూన్ లవ్ అయి ఉంటే అసలు నాకు దూరంగా వెళ్ళాలి అన్న థాటే నీకు వచ్చేది కాదు.
సో నాకు దూరంగా వెళ్ళాలన్న థాట్ వచ్చింది అంటే నీది జెన్యూన్ లవ్ కాదు. నువ్వు మనీని లవ్ చేసావు, లగ్జూరియస్ లైఫ్ని లవ్ చేసావు. సో అదంతా మేబీ జరగదు అని కానీ, అదంతా ఫేక్ అని కానీ, లేకపోతే అదంతా ఫ్యాక్ట్ కాదు కానీ తెలిసున్నప్పటి నుంచి ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నాకు తెలిసి జాబ్ లేదు కానీ వాళ్ళ దగ్గర ఇంకేమన్నా లేదు అని చెప్పి కానీ మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారేమో, అది వాళ్ళ ఫీలింగ్. వై ఐ డెంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఏ ఛాన్స్. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో అప్పుడే క్లారిటీ తెచ్చుకొని క్లారిటీగా అడిగుంటే బాగుండేది అని ఇప్పుడు అప్సెట్ అవుతున్నారు మీ పర్సన్. అవకాశం వచ్చినప్పుడు, ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు నేను మిస్ చేసుకున్నాను, ఎందుకు నేను క్లియర్గా అడగలేకపోయాను అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే క్లారిటీ అడిగి ఉండాల్సింది. ఎందుకు నేను మిస్ చేసుకున్నాను, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి లైక్ ఎందుకు నువ్వు నన్ను ఇష్టపడ్డావు, ఎందుకు నువ్వు నన్ను ఇట్లా చేసావు అట్లా చేసావు అని అడగాలి అనుకున్నారు. మేబీ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది. మేబీ మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటూ, లేకపోతే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ ఈ పర్సన్ని దూరం పెట్టారా. ఎందుకు నన్ను ఇట్లా చీట్ చేసావు, ఎందుకు నువ్వు నన్ను ఇట్లా మోసం చేసావు అని మీ పర్సన్ అడగాలి. ఎందుకు నన్ను అవాయిడ్ చేసావు, నాకన్నా నీకు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువైపోయారా, నీ హ్యాపీనెస్ నీదే కానీ నన్ను అసలు పట్టించుకోవా, నేను అసలు నీకు అవసరం లేదా అని మీ పర్సన్ మిమ్మల్ని అడగాలి అనుకున్నారు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా లేదా ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా, ఎందుకు నన్ను ఇట్లా చీట్ చేసావు అని మీ పర్సన్ అడగాలి అనుకోని కూడా అడగలేకపోయారు. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు అడగలేకపోయాను, అసలు నీకు నేనంటే వాల్యూ ఉందా లేదా, నేనంటే ఇష్టం ఉందా లేదా, అడగాలి అని ఉన్నప్పటికీ అడగలేకపోయాను అనేది మీ పర్సన్ ఫీలింగ్. అప్పుడే అడిగేసి ఉండాల్సింది. ఇంత దాకా టైం ఇచ్చి వేస్ట్ చేశాను అనేది వాళ్ళ ఫీలింగ్. ఐ వాజ్ జస్ట్ ఫ్లోటింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికే ట్రై చేశారంట కానీ వాళ్ళు సీరియస్ ఏం కాదంట. ఫ్లర్ట్ చేశారు, మ్యానిపులేట్ చేశారు, ఇవన్నీ చేశారు. సో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకోవడం కానీ, మీ మీద చూపించిన ప్రేమ కానీ. సో 7 ఆఫ్ కప్స్ మీతో ఏంటంటే చాలా ప్రేమ ఉన్నట్టు, చాలా ఎమోషన్స్ ఉన్నట్టు, అందరికన్నా మీరే ఇంపార్టెంట్ అన్నట్టు వీళ్ళు మీ ముందు యాక్ట్ చేశారు. బట్ సీరియస్ ఏం కాదు వాళ్ళు, జస్ట్ ఏదో మ్యానిపులేషన్, జస్ట్ టైం పాస్. వీళ్ళకి సీరియస్గా మీ మీద ఇష్టం కానీ ఫీలింగ్స్ కానీ ఏమీ లేవు. బట్ అట్లా అని కాకుండా జెన్యూన్గా ఉన్నట్టు మీ దగ్గర చూపించారు. వాళ్ళు ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టు, మీరు లేకుండా వాళ్ళు ఉండలేను అన్నట్టుగా మీ ముందు అట్లా చూపించారు, మ్యానిపులేషన్ చేశారు. సో మీరేంటంటే వాళ్ళ మ్యానిపులేషన్కి కంప్లీట్గా వాళ్ళని ట్రస్ట్ చేసేసారు. వాళ్ళని ట్రస్ట్ చేసి సో మీకు అందరికన్నా ఎక్కువగా ఈ పర్సనే టాప్ ప్రయారిటీ అన్నట్టుగా మీరు ఉండేవాళ్ళు. బట్ వాళ్ళేంటి, జస్ట్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయడమే తప్ప మీకు అతిగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఎక్కువ ప్రేమ చూపించడం కానీ,
మీరు మీ కాల్ కోసం వాళ్ళు వెయిట్ చేయడం కానీ, వాళ్ళే ముందుగా మీకు కాల్ చేయడం గానీ, మీతో బయటికెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టు గానీ, జస్ట్ ఇదేంటంటే ఫ్లర్టింగ్‌లో భాగమే కానీ, వాళ్ళకి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనేంత సీరియస్ అయితే లవ్ అయితే కాదు. ఐ వాస్ సెల్ఫిష్. వాళ్ళు సెల్ఫిష్ పర్సన్ అంట. ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ ఏం కనిపిస్తుంది? వాళ్ళు చాలా స్వార్థపరులు. మీ గురించి ఆలోచిస్తారు. ఆలోచించరు అని ఇక్కడ రావట్లేదు. కానీ ఇక్కడ నాకెందుకో మీ పర్సన్‌కి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి అనిపిస్తుంది. డెవిల్ ఎనర్జీ అంటే మల్టిపుల్ రిలేషన్‌షిప్స్, మల్టిపుల్ పీపుల్‌తో మాట్లాడడం కానీ, సో ఇట్లా ఉన్నాయి. మేబీ ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఈ పర్సన్స్ చాలా పెయిన్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళేంటంటే కొంచెం ఎక్కువ సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. మీ విషయంలో వాళ్ళు కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. మీరు తనకి మాత్రమే సొంతం అవ్వాలి అని, తనతో మాత్రమే మాట్లాడాలి అని కానీ, సో ఇట్లా సెల్ఫిష్‌నెస్ అయితే మీ పర్సన్‌కి మీ విషయంలో చాలా ఎక్కువ ఉంది. తనకి కాకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినా, వేరే వాళ్ళతో మాట్లాడినా ఈ పర్సన్ తట్టుకోలేరు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ మీద లవ్ కాదు, నాకు తెలిసి లస్ట్ మాత్రమే ఉంది. ఇందాక కూడా అక్కడ ఫ్లర్టింగ్ అని వచ్చింది కదా! సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మీ మీద లవ్ కాదు, జస్ట్ లస్ట్. కరెంట్ ఎనర్జీస్ అయితే ఇట్లా ఉన్నాయి. సో ఎందుకో కానీ ఐ డోంట్ నో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. తనతో తప్ప వేరే ఎవరితోనూ మాట్లాడకూడదు అని అనుకునేంత ఓవర్ పొసెసివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. I had eye on someone else as well. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏ కార్డ్స్ ఎవరికి రెసొనేట్ అయితే, ఏ పాయింట్స్ ఎవరికి రెసొనేట్ అయితే అది తీసుకోండి. I had eye on someone else as well. సో నాకు తెలిసి మీ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీ మీదే కాదు, వేరే వాళ్ళంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది. వేరే వాళ్ళ మీద కూడా ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది. 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. మేబీ మీ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా ఇంకెవరో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారని ఇక్కడ అనిపిస్తుంది. సో 2 ఆఫ్ వాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. 2, 2 ఇక్కడ కూడా 2, 2 ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇద్దరి మధ్య ఇద్దరికి జస్టిస్ చేయలేకపోతున్నారు. ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్వన్ ఎల్స్. సో మీ పర్సన్ మీరంటేనే కాదు, వీళ్ళకి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు అని. మీతో మాట్లాడుతూనే, మీతో లవ్ చేస్తూనే ఇంకొక పర్సన్ అంటే కూడా వీళ్ళకి ఇష్టం ఉంది. వీళ్ళు కాకపోతే వాళ్ళు అనుకునే టైప్ ఇక్కడ మీ పర్సన్ ఎవరో కానీ. జస్ట్ మీరంటేనే లవ్ ఉంది, మీరంటేనే ఎమోషన్స్ ఉంది, మీరంటేనే అది ఉంది ఇది ఉంది అన్న టైప్ ఏం కాదు వీళ్ళు.
I lost a special relationship. సో 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మేబీ మీరు ఈ పర్సన్కి దూరంగా ఉన్నారు. మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చక, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ పద్ధతి కానీ నచ్చక మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా ఉన్నారు. సో ఈ పర్సన్కి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఎటు సైడ్ నుంచి గ్రోత్ కనిపించట్లేదు. సో మీరేమన్నా వచ్చి ఈ పర్సన్తో మాట్లాడలేకపోతున్నారేమో, మీరేమన్నా ఈ పర్సన్ని దూరం పెడుతున్నారేమో. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే, ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్షిప్. నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే మిస్ అవుతున్నాను. నాకు ప్రతిసారి సపోర్ట్గా తోడుగా ఉండే ఆ రిలేషన్షిప్ని నేను మిస్ చేసుకున్నాను. ఏదడిగినా కూడా కాదనకుండా చేసే రిలేషన్షిప్ని, కాదనకుండా చేసే పర్సన్ని, ఇంత మంచి వాళ్ళని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ ఉంది. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. లస్ట్తో ఉన్న వాళ్ళకి ఒకళ్ళతో రిలేషన్షిప్ ఉండదండి. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్న టైప్లో ఉంటుంది. ఒక పర్సనే కావాలి, వీళ్ళతోనే ఏదైనా ఉండాలి అనే అంత జెన్యూనిటీ, లాయల్టీ ఉండదు. ఎవరి ఎనర్జీస్ ఈరోజు నాకు కనెక్ట్ అయ్యిందో కానీ ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. సో వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం, ఆల్రెడీ ఇక్కడ ఈ పర్సన్ చెప్పారు కదా, ఐఎమ్ ఏ సెల్ఫిష్ పర్సన్, ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. నేను నా స్వార్థం కోసం, నేను నా హ్యాపీనెస్ కోసం, నేను ఇంకా ఈ బాధలన్నీ భరించలేను, నేను ఈ పెయిన్ పడలేను, నీ వల్ల వచ్చే పెయిన్ నేను పడలేను, నేను నా లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నాకేమంత అవసరం ఉంది బాధలు పడుతూ, బాధలు భరిస్తూ, వీళ్ళే నా లైఫ్ అనుకొని, వీళ్ళే నా ప్రపంచం అనుకొని, వీళ్ళే సంథింగ్ అనుకొని ఉండాల్సిన అవసరం నాకేం లేదు. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. కష్టంగానే అనిపించింది స్టార్టింగ్లో, బట్ నా హ్యాపీనెస్ కోసం నేను ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్తున్నారు. మేబీ అక్కడ వాళ్ళ హ్యాపీనెస్సే ఇంపార్టెంట్. I have a special place for you in my heart. సో మన ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా, ఎంత సెపరేషన్ వచ్చినా, నా మనసులో ఎప్పటికీ నువ్వంటే స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మేబీ మన ఇద్దరం విడిపోవచ్చు, మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, మన ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరగవచ్చు, మన ఇద్దరం ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. బట్ నేనెంత మూవ్ ఆన్ అయిపోయినా, నేనెంత నీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా, బట్ నువ్వంటే ఒక స్పెషల్ ప్లేస్ నా హార్ట్లో ఎప్పటికీ ఉంటుంది అని అంటున్నారు మీ పర్సన్. I know I got my karma. మంచిగా రెడీ అవ్వడము, మంచిగా ఫొటోస్ దిగడము, అవి సోషల్ మీడియాలో పెట్టడము, జనాల్ని అట్రాక్ట్ చేయడం. ఇప్పుడు మీ పర్సన్కి కింగ్ ఆఫ్ వర్డ్స్, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నేను వాళ్ళ విషయంలో చేసిన మిస్టేక్స్ వల్లే, నేను చేసిన తప్పులకి నాకు ఐ గాట్ మై కర్మ, నేను నా తిప్పలు పడుతున్నా, నా బాధ నేను పడుతున్నా, నా కర్మ నేను పడుతున్నా. మేబీ వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకున్నది ఏది జరగట్లేదు.
ఎప్పుడైతే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అనుకున్నది ఏది జరగట్లేదు, ఇదంతా వాళ్ళు మీకు చేసిన మోసం వల్లే ఇదంతా జరుగుతోంది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. తన కర్మ తన్ని హిట్ చేసింది. సో మీతో ఉంటూ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటూ ఇద్దరిని ఎట్ ఏ టైం మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళకి ఇదంతా జరిగింది అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. I was unsure of my feelings. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్ ఏంటి క్లారిటీ లేదు. బికాజ్ వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్కి క్లారిటీ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు. బికాజ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆల్రెడీ మేబీ ఫ్యామిలీ ప్రెషర్ కానీ ఫ్యామిలీ బర్డెన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వీళ్ళ ఫీలింగ్స్ మీద క్లారిటీ లేదు. ఈ రిలేషన్షిప్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళగలను, ఎంతవరకు కంటిన్యూ చేయగలను, మేబీ ఇది మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చా లేదా అనే దానికి వీళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళ ఫీలింగ్స్ మీద వాళ్ళకి క్లారిటీ లేదు టోటల్గా చెప్పాలి అంటే. మేబీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ఫుల్ జాబ్ కానీ స్ట్రెస్ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకే అర్థం కావట్లేదు, వాళ్ళేంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. కాసేపు మీరు కావాలనిపిస్తుంది, కాసేపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇట్లా మీరు మిమ్మల్ని కూడా ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా తనకి బర్డెన్ అవుతారేమో అని ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కూడా చూడండి, ఇట్ వాజ్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ, ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను, నన్ను క్షమించు అంటున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళని కూడా చూస్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఎనర్జీస్ ప్రకారం. సంవను సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఎనర్జీ చూస్తే వాక్ అవే అయినట్టే కనిపిస్తుంది, మూవ్ ఆన్ అయిపోయినట్టే. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.